తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతపై గత కొంతకాలంగా సాగుతున్న వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక కీలక పిటిషన్ దాఖలు చేయడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ పిటిషన్లో ఆయన పొందుపరిచిన అంశాలు, సమర్పించిన ఆధారాలు కేవలం రాజకీయ ఆరోపణలకు సమాధానం మాత్రమే కాకుండా ఈ వివాదానికి మూల్యమైన నెయ్యి నాణ్యతపై లోతైన విశ్లేషణలు కోరుతున్నాయి. జగన్ తన పిటిషన్లో ప్రధానంగా సిబిఐ నేతృత్వంలోని సిట్ సమర్పించిన తాజా అభియోగ పత్రం లేదా ఛార్జ్షీట్ను ప్రతిపాదికగా తీసుకున్నారు. తిరుమల లడ్డులో తయారీలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలకు ఎక్కడ శాస్త్రీయ ఆధారాలు లేవని, ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అల్లిన కట్టుకథ అని ఆయన తన ఆవేదనలో బలంగా వినిపించారు. ఎన్డీడీబీ నివేదికను వక్రీకరించి భక్తుల మనోభావాలతో ప్రస్తుత ప్రభుత్వం ఆటలాడుతుందని, ఈ క్రమంలో ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా సాగుతున్న ప్రచారాన్ని అడ్డుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా ఈ పిటిషన్లో కొన్ని సాంకేతిక ఆధారాలను జగన్ జతపరిచినట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో నెయ్యి సేకరణలో పాటించిన నిబంధనలు, నాణ్యత పరీక్షల రికార్డులు మరియు తిరస్కరించబడిన నెయ్యి ట్యాంకర్ల వివరాలను ఆయన కోర్టు ముందుంచారు. ట్యాంకర్లో లోపాలు ఉన్నప్పుడు వాటిని వెనక్కి పంపడం ఒక నిరంతర ప్రక్రియ అని, దాన్ని మహాపాపంగా చిత్రీకరించడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థల నివేదికలో ఎక్కడా తన పేరు కానీ, మాజీ టీడీపీ చైర్మన్ పేర్లు కానీ లేకపోవడాన్ని ఆయన తన వాదనలకు బలంగా వాడుకున్నారు. ఈ వివాదంపై ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగానే నిజాలు బయటకు వస్తాయని భావిస్తున్న తరుణంలో జగన్ స్వయంగా పిటిషన్ వేయడం ద్వారా తన వైఖరిని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలకు భయపడకుండా న్యాయ పోరాటం ద్వారానే ఈ మాయని మచ్చను తుడుచుకోవాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు కేవలం పారిశ్రామిక కెమికల్స్ వాడకంతో మీదే కేంద్రీకృతమై ఉంటే, జగన్ మాత్రం అటువంటి ఏ కెమికల్ వాడలేదని, అన్ని పరీక్షల నిబంధనల ప్రకారమే జరిగాయని ఆధారాలతో నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తే తిరుమల లడ్డు వివాదం ఒక కీలక దశకు చేరుకుంటుంది. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశం కావడంతో న్యాయస్థానం ఇచ్చే తీర్పు అటు రాజకీయంగా అటు మతపరంగా చాలా కీలకం కానుంది. జగన్ సమర్పించిన ఆధారాలు ఎంతవరకు నిలబడతాయి, సాక్ష్యాల బలం ఎంత అనేది కాలమే నిర్ణయిస్తుంది. అయితే ఈ న్యాయ పోరాటం ద్వారా నిజం గెలుస్తుందని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వం మాత్రం విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని అంటుంది. తిరుమల లడ్డు వివాదానికి సంబంధించిన